నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, నేను ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ పురుషాంగ స్తంభన లోపాలు అండ్ సైకోసెక్షువల్ ఇష్యూస్‌ని ట్రీట్ చేస్తూ ఉంటాను. బేసిక్‌గా ఈరోజు ఏంటంటే మనము ఆల్కహాల్ ద్వారా అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా! దీని గురించి తెలుసుకుందాం. ఆల్కహాలు దాని శాతంని బట్టి అది మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఎంత తీసుకుంటే మత్తొస్తుంది, ఎంత తీసుకుంటే సెక్షువల్ యాక్ట్ పెరుగుతుంది అనేటివి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. బేసికల్లీ దానికన్నా ఏంటి అంటే ఆల్కహాల్ డిపెండెన్స్. ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఒక ఏదో వయాగ్రా లాగా పనిచేస్తుంది అని చెప్పేసి. బేసికల్లీ ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే ఇది అంగస్తంభనని ప్రేరేపించదు. మనలోని యాంగ్జైటీ ఆందోళనని తగ్గించడం ద్వారా ఆ ఇన్హిబిషన్స్ తగ్గి సెక్స్ కోరికలు కావాలనే అంటే ఉన్న కోరికలు లేకుండా ఈ అప్పటికప్పటికే ఈ ఆల్కహాల్ ద్వారా వచ్చిన మత్తు ద్వారా వచ్చిన డిజైర్ పెరిగి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాని ఇది రియల్ ఎరెక్షన్స్ కావు. సో ఏమవుతుంది అంటే మనిషి ఆల్కహాల్ డిపెండెన్సీ పెరిగి ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో చివరికి ఏమవుతుంది ఆల్కహాల్ డిపెండెన్సీ అయిపోయిన తర్వాత ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో కానీ కొద్ది కాలం అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకున్న ఎరెక్షన్స్ రావు. బేసికల్లీ డిజైర్ రాదు. కోరికలు తగ్గిపోతాయి. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే ఆల్కహాల్ తీసుకుంటుంటారు, ఎరెక్షన్స్ కావు, పార్ట్నర్ ఇబ్బంది పడుతుంటారు, ఇతను యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్, అలే నాకు కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించటం లేదా అనే బాధ పెరిగిపోతుంటుంది. డిపెండెన్స్ ఇంకా పెరుగుతుంటుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే వస్తదేమో అన్నట్టు. సో ఇక్కడే యాక్చువల్లీ క్లయింట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్కహాల్ ఎప్పుడూ అంగస్తంభనను ప్రేరేపించదు. దయచేసి ఆల్కహాల్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి ఆర్ కంప్లీట్‌గా మానేసేయాలి. సో దీనికి ఏంటి అంటే ఆల్కహాల్ డిపెండెంట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటాము. ఆల్కహాల్‌తో వచ్చిన ఇబ్బందులు. సో ఆబ్వియస్‌గా మనము డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆల్కహాల్ నుంచి బయటపడటం ఈజీ కాదు. సో అందరూ డాక్టర్స్ ఈజీగా ఏం చెప్తారంటే ఆల్కహాల్ ఆపేసేయండి అని. బట్ ద డిపెండెన్స్ ఆల్కహాల్ ఆపిన తర్వాత విత్‌డ్రావల్ సింప్టమ్స్, దాని మీద క్రేవింగ్, ఈజీ అవైలబిలిటీ ఇవన్నీ ఆల్కహాల్ డిపెండెన్స్‌కి తోడ్పడేటివి. సో వాటిలన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మెడికేషన్స్ పెట్టి ఆల్కహాల్ నుంచి వాళ్ళని బయటపడాల్సి వస్తుంది ఒకటి. దాని తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంగస్తంభన లోపాలను ఎలా కరెక్ట్ చేస్తాం? ఇన్ని రోజులు ఆల్కహాల్‌తో ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఆల్కహాల్ తీసేసిన తర్వాత అంగస్తంభన రాదు అని భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదు. యూజువల్లీ మనము మినిమమ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌తో వాళ్ళకి హార్మోన్స్ ఏమన్నా ఇంబాలెన్స్ ఉన్నాయా చూసుకునేసి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనము ఈ షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే అంగానికి షాక్ ఇవ్వడం కాదు. బేసికల్లీ ఏసీ కరెంటు, డీసీ కరెంట్ ఇవ్వడం కాదు. సౌండ్ వేవ్ థెరపీ ద్వారా అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసేయడానికి ఇచ్చే థెరపీ అన్నమాట. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ విధంగా కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగంలోని టిష్యూ అంతా యాక్టివేట్ అయ్యి కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. సో ఇది సెషన్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో ఇతను హ్యాపీగా ఈ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. బేసికల్లీ ఆల్కహాల్ నెవర్ ప్రమోట్స్ ఎరెక్షన్స్. సో దాన్ని గుర్తుంచుకొని ఆల్కహాల్ ఆపేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ స్టిల్ ఇంకా పర్సిస్ట్ అవుతుంటే దానికి షాక్ వేవ్ థెరపీ అనేది ఈజీ మెథడ్ టు ఇంప్రూవ్ ద సెక్షువల్ యాక్ట్. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.